నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. కోల్డ్ స్టోరేజ్లోకి తిరుమల కల్తీ లడ్డు కేసు. వైసీపీలో కీలక నేతలు సొద్దపోసలు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఇంత సర్కాస్టిక్గా టైటిల్ ఎందుకు పెట్టాను అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, తప్పకుండా మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఇక చూసుకుంటే కనుక తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులంతా కూడా పరమ పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రానికి వచ్చిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ లడ్డూ ప్రసాదానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ తయారు చేయబడిన లడ్డూకి మిగతా దేవస్థానాల్లో తయారు చేయబడిన లడ్డూలకి కావచ్చు, లేకపోతే బయట ఏదైనా స్వీట్ షాపుల్లో తయారు చేసిన లడ్డూలకి కావచ్చు, టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి క్షేత్ర ప్రాశస్త్యమో ఏమో కానీ ఇక్కడ తయారు చేసిన లడ్డూకి వచ్చే టేస్ట్ వేరే ఎక్కడ తయారు చేసినా రాదు అని అంటారు. అంటే వేరే ఆలయాల్ని లేకపోతే వేరే స్వీట్ షాపుల్ని నేను కించపరచాలని కాదు, ఇక్కడ జరుగుతున్న యథార్థాన్ని నేను మీకు చెప్తున్నాను. అయితే ఇది కేవలం 2019 ముందు వరకే. ఇది కేవలం 2019 ముందు వరకే ఈ ప్రాశస్త్యం అంతా కూడా లడ్డూకి సంబంధించి. 2019 నుంచి 2024 మధ్య ఇదంతా కూడా పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. ఆలయాన్ని అంటే టీటీడీ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించేశారు. టీటీడీని అవినీతికి ఆలంబనంగా మార్చుకున్నారు. అంటే ఒక లడ్డూకి సంబంధించే కాదు, అలాగే పరకామణికి సంబంధించి శాలువాల దగ్గర కూడా వదలకుండా, అలాగే ఇక్కడ దర్శనాలకి సంబంధించి కూడా వదలకుండా ఎక్కడ అవినీతి చేసుకోవడానికి వీలుగా ఉంటుందో అక్కడక్కడ అవినీతి చేస్తూనే వెళ్ళారు. అలాగే తరిగొండ వెంగమాంబ అన్నసత్రంలో కూడా అక్కడ భోజనం అంటే పరమ పవిత్రంగా భావిస్తారు. అక్కడ వెళ్ళి అన్నప్రసాదం స్వీకరించడానికి కూడా అదొక అదృష్టంగా భావిస్తారు. టీటీడీలో అన్నప్రసాదం దొరకడం కూడా అదృష్టం అనుకుంటారు. అక్కడ పెట్టే ఫ్రీ భోజనం కూడా చాలా అదృష్టంగా భావించి తింటారు. అలాంటి భోజనం కూడా క్వాలిటీ లెస్గా అయిపోయింది 2019 నుంచి 2024 మధ్య. అయితే ఇక్కడ అన్నిటికన్నా మెయిన్ ఇష్యూ ఏంటంటే తిరుమల లడ్డూలో వాడిన కల్తీ నెయ్యి కేసు. మామూలుగా అయితే నెయ్యిలో కల్తీ కలిసి దాన్ని కల్తీ నెయ్యి అంటాం. కానీ ఇక్కడ చిత్రం ఏంటో తెలుసా, అది నెయ్యే కాదు, కానీ కల్తీ నెయ్యి అనాల్సిన కర్మ నాకు పట్టింది. మీరేమంటారో మీరు కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే తిరుమల తిరుపతి లడ్డూకి వాడిన దాంట్లో ఏంటంటే డాల్డాతో పాటుగా కెమికల్స్ని అలాగే సుగంధ ద్రవ్యాల్ని కలిపి ఒక పదార్థాన్ని తయారు చేశారు. ఆ పదార్థాన్ని తీసుకొచ్చి లడ్డూల తయారీలో వాడారు. ఈ విషయం సిట్టు విచారణలో తేలింది. అయితే ఇక్కడ సిట్టు విచారణలో ఒక చిత్రమైన విషయం తేలింది ఏంటంటే ఈ లడ్డూకి కల్తీ అంటే నెయ్యిలాగా భ్రమింపజేసే ఒక కల్తీ పదార్థాన్ని తీసుకొచ్చి వాడారు కదా. ఆ వాడకంలో క్రమంలో ఇక్కడ టీటీడీకి చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డికి కానీ భూమన కరుణాకర్ రెడ్డికి కానీ ఎటువంటి సంబంధం లేదట. అలాగే ఇక్కడ ఈవోలుగా పనిచేసిన జవహర్ రెడ్డి కానీ ధర్మారెడ్డికి కూడా ఎటువంటి ప్రమేయం లేదట. అధికారులే మొత్తం నిర్ణయాలు తీసేసుకున్నారు. ఈవోలు దాకా వెళ్ళిందో లేదో తెలియదు. అలాగే చైర్మన్లకి ఈ వ్యవహారంతో ప్రమేయం ఉందో లేదో తెలియదు. మొత్తం అంతా అధికారులనే బలిపశువులు చేసేశారు. అలాగే ఈ నెయ్యి ఎక్కడి నుంచి తీసుకొచ్చారయ్యా అంటే బోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీల నుంచి సప్లై అయింది. అంటే వీళ్ళు నెయ్యి ఎలా సప్లై చేస్తారు? అంతకు ముందు నెయ్యి సప్లై చేస్తున్న నందిని డైరీ నుంచి నెయ్యి ఎలా ఆపేయబడింది? ఆ కాంట్రాక్ట్ ఎలా రద్దు చేయబడింది? కొత్త డైరీలు ఎలా వచ్చాయి, ఎందుకు వస్తున్నాయని చెప్పేసి ఈ చైర్మన్లకి ఈ ఈవోలకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదా? ప్రజలకి ఈ మాత్రం లాజిక్ ఆలోచించే జ్ఞానం లేదనుకుంటారా సిట్ అధికారులు? అయితే సిట్ అధికారులు మెల్లగా ఈ కేసుని కోల్డ్ స్టోరేజ్లో పెట్టేయాలని డిసైడ్ అయ్యారు కాబట్టి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా దీని గురించే డిస్కషన్ జరుగుతుంది. నిన్న సిట్కి సంబంధించి ఆ ఛార్జ్ షీట్ ఏదో ఫైనలైజ్ చేసేసారు కదా. దీంట్లో 36 మందినో 35 మందినో చేర్చారు. అలాగే దీంట్లో చిన్న అప్పన్నని కూడా కీలక నిందితుడిగా మార్చారు. ఈ చిన్న అప్పన్న అంటే ఎవరు? వైవి సుబ్బారెడ్డికి పిఏగా వ్యవహరించాడట. ఆయన ఢిల్లీలోని ఒక ఏపీ భవన్లోనో దేంట్లోనో ఒక ఆఫీస్లో కీలకమైన అధికారిగా ఉండేవాడు. ఆయన్ని తీసుకొచ్చి ఇదిగోండి చిన్న అప్పన్నని తీసుకొచ్చి వైవి సుబ్బారెడ్డి పిఏగా పెట్టుకున్నాడట. మరి ఆ పిఏగా పెట్టుకున్న టైంలోనే చిన్న అప్పన్న ఈ కాంట్రాక్ట్లు కుదిర్చే విషయంలో అంటే బోలేబాబా డైరీకి కానీ లేకపోతే ఏఆర్ డైరీకి, వైష్ణవి డైరీకి టీటీడీకి నెయ్యిని సప్లై చేసే బాధ్యతల్ని అప్పగించే విషయంలో, ఆ కాంట్రాక్ట్లు అప్పగించే విషయంలో కీలకంగా వ్యవహరించాడని తెలుస్తోంది. అలాగే దీనికి సంబంధించి ఆయన అకౌంట్లోకి డబ్బులు వచ్చినట్టుగా కూడా నిర్ధారించారు. కొంత డబ్బు వచ్చినట్టుగా, కొన్ని కోట్ల రూపాయలు ఏవో వచ్చినట్టుగా నిర్ధారించారు.
మొత్తం మీద ఈ డైరీకి సంబంధించి అంటే ఈ డైరీలు టీటీడీకి నెయ్యిని సప్లై చేసే విషయంలో మొత్తం మీద లడ్డూ కల్తీ విషయంలో 250 కోట్ల పైనే అవినీతి జరిగింది అని కూడా తేల్చారు. అయినా కానీ ఈ చైర్మన్లకి అంటే టీటీడీ మాజీ చైర్మన్లకి టీటీడీ మాజీ ఈవోలకి ఎక్కడా పొంతన సంబంధం లేదు అన్నట్టుగా చెప్తున్నారు. అందుకే నేను టైటిల్లో కోల్డ్ స్టోరేజ్లోకి కల్తీ లడ్డు కేసు, ఈవోలు శుద్ధపోసలు అంటే వైసీపీ కీలక నేతలు శుద్ధపోసలు అని చెప్పేసి టైటిల్ పెట్టాను. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా అంటే నాకైతే చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం, చంద్రబాబు నాయుడు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మంత్రివర్గంలోని నేతలతో మాట్లాడుతూ టీటీడీ నెయ్యి సప్లై జరిగింది కదా గతంలో, అది పెద్ద స్కాము, ఆ స్కామ్లో చాలా పెద్ద కుంభకోణం అంటే డబ్బులు కూడా చాలా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, అది అసలు నెయ్యే కాదు జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పేసి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడిన వ్యవహారాన్ని ఇప్పుడు అంతా ఆయన మెడకే చుట్టి ఆయన్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ని కూడా అమాయకంగా బలి చేసేస్తున్నారు. అంటే ఆయన జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పేసి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిన దాన్ని ఆ రిపోర్ట్ని చూపిస్తూ ఆయన మాట్లాడితే ఆయన హిందువుల మనోభావాలంతా కూడా కించపరిచారు. ముఖ్యంగా బ్రాహ్మిన్స్ ఉంటారు, వైశ్యాస్ ఉంటారు, వాళ్ళు అసలు నాన్ వెజ్ తినరు, జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పేసి చంద్రబాబు మాట్లాడారంటే వాళ్ళందరినీ ఆందోళనకు గురి చేశారు. అంటే ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిన దాన్ని ఆయన చదివితే తప్ప, సో ఆయన్ని కూడా ఇప్పుడు తప్పుపడుతున్నారు. గతంలో ఆయన జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పేసి టీటీడీ ప్రతిష్టని కూడా భంగపరిచేలాగా మాట్లాడారు, హిందువుల మనోభావాన్ని కూడా దెబ్బతీసేలాగా మాట్లాడారు, భక్తుల్ని ఆందోళనకు గురి చేసేలాగా మాట్లాడారు, రాజకీయ స్వలాభం కోసం ఆయన జగన్మోహన్ రెడ్డి మీద నింద వేశాడు అని చెప్పేసి వైసీపీ నేతలు, వైసీపీకి అనుకూలంగా పనిచేసే సోషల్ మీడియా వాళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు చంద్రబాబు మీద. అయితే ఈ కేసుని పక్కదారి పట్టించడానికో లేకపోతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టేయటానికో వైసీపీ కీలక నేతల్ని కాపాడడానికో చేసిందే. అయితే అసలు ఎందుకు అలా చేశారు అని అంటే కనుక ఇదిగోండి ఇక్కడ చూడండి, ధర్మారెడ్డి అని చెప్పేసి మనకు కనిపిస్తున్నాడు కదా, ఈయన మామూలు వ్యక్తి కాదు. సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని సంవత్సరాల పాటు కీలకమైన బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి. ఈయనకి కేంద్ర మంత్రులతోటి చాలా మందితోటి సత్సంబంధాలు ఉన్నాయి. సో కాబట్టి ఈయన వరకు కేసు వెళితే మరి ఈయన్ను కూడా మూసేయాల్సి వస్తుంది. కాబట్టి ఈయన్ని కాపాడడానికి అసలు ఈ కేసు మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించారు. కేసుని తీసుకువెళ్ళి పూర్తిగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టి మూసేశారు. వైసీపీ నేతల్ని కూడా కాపాడడం అందుకనే అని చెప్పేసి చాలామంది గుసగుసలాడుకుంటున్నారు. ప్రజలంతా కూడా ఈ వ్యవహారం తెలియదేమో ప్రజలకి అని చెప్పేసి అధికారులు అనుకోవచ్చేమో, లేకపోతే తెలిసినా పర్వాలేదు, ఏమవుతుంది ఇప్పుడు ఒక వారం గుర్తుపెట్టుకుంటారు, మహా అయితే ఒక నెల గుర్తుపెట్టుకుంటారు, ఇంకా ఎక్కువైతే ఒక సంవత్సరం గుర్తుపెట్టుకుంటారు, ఆ తర్వాత మర్చిపోతారు కదా అని చెప్పేసి పెద్ద పెద్ద అధికారులు కూడా భావించారేమో. మరి మొత్తానికి ఈ కేసులో చంద్రబాబుని కూడా అమాయకంగా బలి చేసేసి ఆయన మాట్లాడిన మాటల్ని ఇప్పుడు ఆయనకే తిప్పికొట్టేలాగా వైసీపీ నేతలే ఆయన మీద విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టేలాగా ఆయన్నే బలి చేస్తూ చంద్రబాబుని బలి చేస్తున్నారు. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ని చదివినందుకు ఆయన మెడకే ఈ పాపాన్ని చుడుతున్నారు. ఆయనే హిందూ భక్తులందరి మనోభావాల్ని దెబ్బతీసేసినట్టు, ఆయనే హిందూ భక్తులందరినీ కూడా ఆందోళనకి గురి చేసేసినట్టు మాట్లాడుతున్నారు. ఆయన మీదే విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే దేవుడికి తెలియదా ఎవరు తప్పు చేశారు అనేది? దేవుడికితో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియదా ఎవరు తప్పు చేశారు అని? అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఇనిషియల్గా ఎలక్షన్ టైంలో ఒక శిక్ష వేసేశారు. వేయాల్సిన వాళ్ళకి 11 సీట్లతోటి ఒక శిక్ష వేసేశారు. మరి భగవంతుడే ఇక శిక్ష వేయాల్సిన అంటే ఆ డిలే అనేది చేస్తున్నాడు. మరి ఎవరికి శిక్ష వేస్తాడు ఏంటి అనేది వేచి చూడాలి. ఎలాంటి శిక్ష పడుతుంది అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా బాగుపడలేదు అని చెప్పేసి చరిత్ర చెప్తుంది, నేను చెప్పడం కాదు. సో మరి దీని మీద మీరేమంటారు? భగవంతుడు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిన వాళ్ళని, అలాగే కల్తీ నెయ్యి వాడి తిరుమల తిరుపతి ప్రాశస్త్యాన్ని తగ్గించిన వాళ్ళని, కించపరచిన వాళ్ళని ఎలాంటి శిక్ష వేస్తాడు అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.